విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాడు స్ట్రగుల్ అవుతుండే ఎవరు తెలియదు, ఏదో నీళ్ళలో ఆడుకుంటాడు అనుకున్నారు తప్ప ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇవన్నీ ఈ వాటర్ అంతా ఇది డ్రోన్ టెక్నాలజీ అండి. అవును తెలుసు నాకు, చూపించేసి కిందికి రమ్మను, కరెక్ట్గా వెళ్ళమను, ఒక లైన్ అట్లే వెళ్ళమను, చూసుకుంటే వెళ్ళమను. ఇప్పుడు ఎవరైనా ఒక దొంగగాని అక్కడ ఉంటే ఆ దొంగను కానీ డ్రోన్ పంపించచ్చు, పోలీసు అవసరం లేదు, అతను చూసుకుంటా ఉంటుంది. ఇట్ విల్ టేక్ కేర్. ఎక్కడికి పోయాడు, ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు అన్ని చూసుకుంటా ఉంటాడు. ఓకే, అదే అక్కడ స్టాగ్నేషన్ వచ్చింది, నిలబెట్టారా? అది మనకి హై టెన్షన్ వైర్ వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మళ్ళీ కరెక్ట్ అవుతుంది. అందుకు అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు దట్ ఈజ్ వన్ టెక్నాలజీ అండి. దెన్ విల్ గో టు కెమెరా, పీటీజెడ్. ఆ కెమెరా తీసుకోండి, పీటీజెడ్ కెమెరా. పద్మావతి గారు తీసుకోండి. పద్మావతి గారు ఏదైనా కానీ పవర్ఫుల్ కెమెరా. శానిటేషన్ ఇస్ గోయింగ్ ఆన్ సార్, వి కెన్ శానిటేషన్ అనేది కానీ ఏదైనా కానీ హైయెస్ట్ రెజల్యూషన్ లాస్ట్ మైల్ జూమ్ ఇట్. ఫస్ట్ కెమెరా యూ కెన్ వన్. ఆ కెమెరా ఒకే స్క్రీన్ లో వస్తుంది అంతే కదా, రెండో స్క్రీన్ రాదు. ఓకే, కావాలంటే 2-3 చేస్తే పెద్దది వస్తుంది, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. అది కూడా చేయాలి. ఫుల్ స్క్రీన్ కూడా తీసుకోవచ్చు ఒకే ఏరియా, కానీ ప్రస్తుతం మాత్రం ఒకటే వస్తుంది. ఆ నెంబర్ 1 అది చూస్తే మీకు ఇప్పుడు చూసారా, క్లీనింగ్ చెత్త ఏమి ఉండదు, కనపడుతుంది మీకు. ఎట్ల చూడు కనపడుస్తుంది. మూవ్ చేయండి. ఒక డైరెక్షన్ నుంచి మొత్తం మూవ్ చేసి చూపించండి. నాకు ఎంతవరకు ఆ కెమెరా మూవ్ అవుతుంది అంతవరకు చూపించండి. మనం అక్కడ పోయే పర్లేదు, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇన్స్పెక్షన్ అంతా ఇక్కడి నుంచి చేయొచ్చు. ఆ స్టెప్ ఒకసారి ముందు తీసుకెళ్ళండి. ఒక స్టెప్ తీసుకొని వరుసగా వెళ్ళిపోండి, ఆ లైన్లో వెళ్ళండి. కరెక్ట్గా ప్రొజెక్షన్ చేసుకుంటూ వెళ్ళండి. డైరెక్ట్ ఫోకస్. రేపు స్ట్రీట్ లైట్స్ మనం వీధుల్లో కానీ కెమెరాలు పెడితే స్వీపింగ్ కూడా త్రూ కెమెరాస్ ద్వారానే ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడ ఏముంది, ఏం కథ అన్నీ కూడా క్లీన్గా ఉందా లేదా, ఏ టైంలో గార్బేజ్ ఎక్కడుంది, ఆర్ అదర్వైజ్ చిన్న పేపర్ ఎక్కడ పడింది, ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ. మీరు ఆ స్ట్రిప్ పట్ల వరుసగా వెళ్ళరు, ఆ కెమెరా డైరెక్ట్గా పెట్టండి. నేరుగా చూపించాలి పెద్ద స్ట్రిప్ అది. ఎస్, మధ్యలో సెంటర్ తీసుకో. మేక్ ఇట్ ఒక 3-4 కాదు, సింగిల్ స్ట్రిప్ పెద్దది ఉంది, అది తీసుకోండి. ఎస్, ఇప్పుడు చూపించండి. దాన్నే చేసి ఒక వాటర్ ఉంది. చేసిన పనిలోనే కొంత ఇది ఉంది, అక్కడ వాటర్ ఉంది. స్వీపేజ్ వాటర్ వదిలిపెడితే అక్కడ లో లెవెల్ ఉంది. దట్ ఈస్ వేర్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్. ఇప్పుడు అక్కడ పోయి చూసినా అన్ని చూడలేము, ఇక్కడ నుంచి మీకు ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. గో దేర్ స్ట్రైట్
పిల్లలు ఎత్తుకుపోతారు నేరుగా స్ట్రైట్, ఇటు అటు కాదు, స్ట్రైట్. ఎస్ 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 రన్ చేయండి. మళ్ళీ ఆడ కొంచెం వాటర్ ఉంది. ఆ రెండు అక్కడ కూడా నాకు అంత క్లీన్గా కనపడలేదు. ఆ బిట్ మీరు చూస్తే బాగా డర్టీగా ఉంది. దట్ ఈస్ వేర్ ఆ బిట్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆడిటింగ్లో చూసి పిల్లలు రాస్తారు. ఫలాని స్పాట్, ఫలాని జీపీఎస్, ఆ కోఆర్డినేట్స్ పెట్టి రాస్తే అక్కడికి పంపించి ఇమీడియట్ యాక్షన్ తీసుకుని మళ్ళీ మాకు చెప్పాలి ఆ గార్డ్ సూపర్వైజర్. ఆన్ ది బేస్ దట్ విల్ టేక్ యాక్షన్ ఫర్దర్గా. అట్లా ఎవ్రీథింగ్. ఇంకొక ఎన్నికరండి, ఈ రెండో కెమెరా ఉంది. ఆ కెమెరా కింద చూపిస్తారు, వాటర్ పక్కన చూపించండి. ఆ స్టెప్ తీసుకోండి. పద్మావతి అవే ఫ్రమ్ బ్రిడ్జ్ పీటీజెడ్ ప్లీజ్. అక్కడి నుంచి నేరుగా వెళ్ళండి, ముందుకెళ్ళండి, ముందుకు వెనక్కి. వాకింగ్ పాత్ చూపెట్టమ్మా. ఆ వాకింగ్ పాత్ అంతా చూపించండి. వాటర్ కూడా సార్, వాటర్ కూడా చూడండి. అదే మరి చూపించదు, అది చూపించి వాటర్ లేవండి. కొంత దూరం అది వెళ్ళినాక వాటర్ లేక వెళ్ళండి. ఎస్, ముందుకి. అదే మళ్ళీ పైకొద్దు, స్ట్రైట్ అటు ఇటు వెళ్ళండి. ఎస్, ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉంది. అది నీట్గా ఆ డస్ట్బిన్స్ కూడా కనిపిస్తాయి. ప్లీజ్ జూమ్ ఇన్ ఫర్దర్. మ్యాక్సిమం జూమింగ్ మ్యాక్సిమం చేయండి. ఎంత క్లీన్గా ఉంది, ఎక్కడ చెత్తలేదు చూడండి. దట్ ఇస్ వేర్ యూ కెన్ హ్యావ్ ఏ క్లారిటీ. ఇంకా మన వాళ్ళు ట్రైనింగ్ కరెక్ట్గా చేస్తే జూమింగ్ కూడా ఇంకా మన వాళ్ళు స్కిల్ అంత రాలేదు. ఆ స్కిల్ వస్తే పర్ఫెక్ట్గా ఒక నిమిషంలో చేస్తారు. ట్రైనింగ్ అండర్ ట్రైనింగ్ నా. ఇంకొంచెం ముందుకెళ్ళు, తర్వాత వాటర్ లేకెళ్ళు. ఆ వాటర్ వెళ్ళి ఆ వాటర్లో మొత్తం చూపి ఒక రౌండ్ వేయండి. ఎస్, ఆ వాటర్లో తీసుకోండి మొత్తం. ఇంకా జూమింగ్ ఫర్దర్. అతను బట్టలు వేసుకున్నట్టు చూడండి. మ్యాక్సిమం అది పెట్టి ఆ కెనాలే పెట్టండి. కెనాలే పెట్టి వాటర్ బాగుంది, ఎక్కడ డర్టీ లేదు. చూపి ఇటు వరుసగా ముందుకు వెనక్కి ఎంత దూరం వస్తున్నది. బ్యాంక్ వాటర్ రెండు ఉన్న మీరు అది కూడా దాని పక్కన ఇది ఉంది చూడండి, లాస్ట్ లో ఇది పెట్టా మనం మెష్. ఆ మెష్ పక్కన ఆన్ చేయండి. సో దట్ యూ విల్ హ్యావ్ ఏదైనా డస్ట్ కలెక్ట్ అయితే అక్కడే కలెక్ట్ అవుతుంది, కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చూపేయండి. ఆ మెష్ పక్కన రన్ చేయండి. ఇప్పుడు అది కూడా చూడండి ఎంత క్లీన్గా ఉంది. ఇంకా ముందుకి వెనక్కి ఎంతవరకు వస్తే అంతవరకు. మెష్ పక్కన రండి. ఇప్పుడు ఆ గార్డ్ ఇన్ఛార్జ్ ఫస్ట్ కెమెరా. ఇప్పుడు ఒక నిమిషం. ఓకే, అది చూస్తే ఆ పక్క శాండ్ బ్యాగ్స్, ఇక్కడ వాటర్ ఉంది, క్లీన్ గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ రండి, పోల్ దగ్గర రావయా, నువ్వు గైడ్ చేయి. ఫస్ట్ కెమెరా తీసుకో. మళ్ళా ఫస్ట్ కెమెరా అది ఎక్కడది కరెక్ట్గా లొకేషన్ చెప్పది. ఆ వాటర్ అది కూడా చేయొచ్చు, కావాలంటే అది కూడా చేయొచ్చు. డైరెక్ట్ అది కూడా చేయొచ్చు. ఐపీ అడ్రస్ ఉంది సార్, ఐపీ అడ్రస్ ఉంది. ఫోన్లో దీని కెమెరాకి అది కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని మనకి నుంచి అడ్రస్ చేయొచ్చు. వాడు అక్కడి నుంచి రెస్పాండ్. 5 seconds డిలే ఉంది కానీ సార్ అడ్రస్ చేశాను సార్. ఒకసారి ఇక్కడ నుంచి అయితే నాకు అడ్రస్ చేశాను. అదే వెళ్తా ఉంది. ఆ వాటర్ ఉండే దగ్గర పోల్ తీస్తే పోల్కి ఆ పోల్ ఏ పోల్ ఉంది చెప్పండి. అక్కడ రమ్మని ఆ సూపర్వైజర్ని. కమ్యూనికేటెడ్. ఓకే, దూరంగా ఉన్నట్టున్నాడు. మీన్ వైల్ ఇంకో కెమెరాలో వర్చువల్ ఇన్స్పెక్షన్ కెమెరా ఎక్కడుంది? వర్చువల్ ఇన్స్పెక్షన్ కెమెరా కృష్ణవేణి ఘాట్కి వెళ్ళిపోమనండి వాళ్ళని. అది కదమ్మా నేను అడిగానంటే, ఈ కెమెరాస్ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చేసాం పీటీజెడ్. నాకు కావాల్సిన మన కెమెరా మోసుకొని వెళ్తున్నారు, మనం తీసుకుపోతున్నారు వర్చువల్ ఇన్స్పెక్షన్కి. అది ప్రద్యుమ్న, అది నీ డిపార్ట్మెంట్. వేరే ప్రద్యుమ్న కెమెరా అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం గైడ్ చేస్తాం. అక్కడి నుంచి చూసుకుంటాం ఎక్కడ ఇవ్వమని వెళ్ళిపోతారు. అది కూడా జరగచ్చు. యూ విల్ టాక్ టు అస్ ఫ్రమ్ దేర్.
సార్ ఎక్కడ ఇప్పుడు అది ఉన్నాడో వచ్చాడు అతను ఆ స్పాట్కి రావాలి, వచ్చినప్పుడు మాట్లాడదాం, అప్పుడు వచ్చేప్పుడు చూడండి అక్కడ ఉండమనండి. ఆ కెమెరా ఎక్కడ మీరు ఆపరేట్ చేయండి, దేంట్లో ఏ స్క్రీన్లో వస్తుంది అది అవుతానే మీరు సెల్ ఫోన్ ద్వారా తీసిరండి, స్మార్ట్ ఫోన్ ద్వారా అవి కూడా లెట్రిన్స్ అవన్నీ పెట్టండి. అది ఉంది సార్. ఫస్ట్ కైజాల రెడీ ఉన్నారు, దాని తర్వాత సెల్ ఫోన్ లెట్రిన్స్ ఫోటో. ఏది ఇప్పుడు ఏం పెడుతున్నారు మీరు? కైజాల పెట్టండి. ఎక్స్ప్లెయిన్ హిమ్, ఆయనకి ఇవ్వండి, మైక్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కైజాలా ఇది వెరీ పవర్ఫుల్ టూల్ అండి. అందరికి ఒకేసారి సమాచారం పంపించచ్చు, ఒకే మెసేజ్ కాకుండా డిఫరెంట్ మెసేజెస్ పంపించచ్చు. వాళ్ళు మళ్ళా పనిచేసి ఆ మెసేజ్ పెడితే మళ్ళా అప్డేట్ అయిపోతుంది. సార్ ఇక్కడ సార్ యాక్చువల్లీ మీరు చెప్పగానే ఒక పోల్ చేశాము ఆఫీసర్స్ లో, శాంపుల్ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూపించడానికి. దీంట్లో సార్ వి హావ్ ఆస్క్డ్ ది క్వశ్చన్ హౌ ఇస్ ది క్రౌడ్ టర్న్ అవుట్ అనేది సార్. దానికి ఇక్కడ స్క్రీన్ లో చూస్తే టోటల్ ఇప్పటి వరకు 61 రెస్పాన్సెస్ వచ్చినాయి సార్ ఇమీడియట్ గా. దాంట్లో 40 హై మీడియం అని చెప్పారు, 13 హై అని చెప్పారు అండ్ 8 లో అని చెప్పారు సార్. ఈ 41 హై అని ఎవరు చెప్పారు, మీడియం అని ఎవరు చెప్పారు, హై అని ఎవరు చెప్పారు, లో అని ఎవరు చెప్పారు అని కూడా పేరు కూడా చూసుకోవచ్చు సార్. తర్వాత లొకేషన్ కూడా వాళ్ళు అంటే ఇమీడియట్ గా చేశాం కాబట్టి మేము స్పెసిఫై చేయలేదు. సో వాళ్ళ లొకేషన్ కూడా ఇట్లాగే పెట్టారు సార్, ఎక్కడి నుంచి వాళ్ళు ఆ రిపోర్ట్ ఇస్తున్నారు అనేది. సపోజ్ ఒక చోట హై అని రిపోర్ట్ ఇచ్చారనుకోండి సార్, దాంతో పాటు వాళ్ళ లొకేషన్ కూడా అటాచ్ చేస్తారు. ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కన్సర్న్ సూపర్వైజర్ ఆఫీసర్ కి. ఫలానా చోట దగ్గర హై క్రౌడ్ ఉంది, దానికి డిస్ట్రిబ్యూట్ చేయమనో లేదంటే ఇంకా ఫర్దర్ యాక్షన్ ఏదైనా తీసుకోమని అనేది చెప్పడం కూడా జరుగుతుంది సార్. సో ఇది ఒక సింపుల్ డెమో చూపించారు. ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వచ్చు వాళ్ళు. యాజ్ ఆన్ టుడే మార్నింగ్ టు నౌ వాట్ ఈస్ ది నెంబర్ హెస్ కమ్ ఫర్ హోలీ డిప్ అని అవి కూడా ఇస్తారు. ఆటోమేటిక్ దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మేము కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ పంపిస్తాం. 170 ఘాట్లలో అందరికీ పంపిస్తాం. వాళ్ళు అక్కడ మాట్లాడుకొని మళ్ళా దాన్ని ఇంప్రూవ్ చేసి ఎప్పటికప్పుడు చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసాము, ఒక ఘాట్లో నీళ్లు ఉన్నాయి, పలానా ఘాట్ చూసుకొని మనం పంపిస్తే కైజాల అప్లికేషన్లోనే మళ్ళా అతను కరెక్ట్ చేసి మళ్ళా పంపిస్తాడు. కైజాలా ఈజ్ ఎ యూనివర్సల్. టుమారో నేను వాయిస్ కూడా ఆలోచిస్తున్నా. ఉదాహరణకు ఎట్లా ఆలోచిస్తున్నానంటే, నేను ఒక వాయిస్ ఇచ్చి 1 కోటి మంది మన దగ్గర కార్డ్స్లో రేషన్ తీసుకున్నారు, 1 కోటి మందికి ఒక వాయిస్ పంపిస్తాను. అది అయిన తర్వాత ఒక మెసేజ్ అడుగుతున్నాను, మీకేమైనా ఇది తీసుకోవడానికి ఇబ్బందులు వచ్చాయా? ఇబ్బందులు వస్తే ఎలాంటి ఇబ్బందులు? 1 ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ సరిగా ఇవ్వలేదా, సరుకులు నాణ్యత లేదా, ఇలాంటి ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుతాను. వాళ్ళు ఇమ్మీడియట్గా సమాధానం పంపిస్తారు. సో దట్ ఐ కెన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్. ఆర్ క్వాలిటీ తప్పుంటూ క్వాలిటీ కరెక్ట్ చేయొచ్చు. ఆల్ ప్రాబ్లమ్స్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ఐ కెన్ మానిటర్ రియల్ టైం, ఐ కెన్ కరెక్ట్ ఇట్ రియల్ టైం. ఎవరన్నా డబ్బులు తీసుకున్నాడా, క్వాంటిటీ తక్కువ ఇచ్చాడా, ఎవ్రీథింగ్ యూ కెన్ మెషర్. దట్ ఈస్ ది టైప్ ఆఫ్ ఇది నేను తీసుకున్నాం. వాయిస్ ఇంకా రాలేదు, వాయిస్ తయారు చేయమన్నా. ఇప్పుడు మాత్రం కంటెంట్ ఎడుతుంది. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాకి నేను పంపించి స్మార్ట్ ఫోన్ ఉంటే ఐ కెన్ టేక్ ఒపీనియన్ ఫ్రమ్ దెమ్ రియల్ టైం. మీడియాకి కానీ ఎవరికైనా సరే రియల్ టైం నేను పంపించి మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోవడానికి కానీ లేదంటే డెసిషన్ తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈజ్ వెరీ ఇండియాలో ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఉన్నాడా అక్కడ ఉంటే చేయి పైకెత్తమని అలా రెడీగా ఉన్నాడు, చేయి పైకెత్తమని ఆయన అక్కడే ఏమయ్యా అక్కడ వాటర్ ఎందుకు స్టాగ్నేషన్ జరుగు సీఎం గారు అడుగుతున్నారు, ఎందుకు వాటర్ స్టాగ్నేషన్ ఉంది, ఎందుకు సరిగ్గా క్లీన్ చేయలేదు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. ఒక నిమిషం ఉండండి, సమాధానం చెప్పండి. చెప్పండి, సమాధానం చెప్పండి. ఎందుకు వాటర్ స్టాగ్నేషన్ అయి ఉంది?
వినపడలా, మాకు వినపడలా. మీరు రిపీట్ చేయొచ్చు. అక్కడ టైల్స్ లో ఉన్నాం సార్, దానిలో వాటర్ సైడ్ ఉంది. అది వాటర్ కూడా నిలబడకుండా మనము అది ఊడిపించాలి, మొత్తం అది వచ్చేసి మనం ప్రాపర్గా ఇచ్చేయాలి, మేలు వచ్చేయాలి. కాబట్టి అక్కడ టైల్స్ లో లెవెల్ ఉన్నా కాబట్టి వాటర్ నేర్చుకోవాలని చెప్తాను. చూసుకోండి. మనమే చెప్పాం. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీరు చూసారు ఎంత టెక్నాలజీ. ఇక్కడ కూర్చొని ఇక్కడ మానిటర్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కంట్రోల్ కాబట్టి పోతారు. అదే ఎన్ని అయినా ఓకే చేయవాలి, సరిగా చేయి. వేరే పనులను సరిగా చేయించు. ఓకే, నీది గాంధీ ఘాట్ వేరే వాడిది, నీది మున్సిపల్ కార్పొరేషన్. సార్ అలాగే బాగా చేసిన వాళ్ళందరూ ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తాం. అదే మరి ప్రింట్ మీడియాలో ఒక ఫోటో వేస్తాం. అదే మరిగా వాళ్ళకి ఒక అవార్డు కూడా ఇస్తాం. సో దట్ ఐ వాంట్ టు ప్రమోట్ దిస్ స్పిరిట్. ఎందుకంటే స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్ డే సార్, రోజు పర్ డే ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తారు. వాళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. మేము కూడా సోషల్ మీడియా బాగా వచ్చిన వాళ్ళకి మేము ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాం. అదే మరిగా ట్విట్టర్లో బాగా ప్రమోట్ చేస్తే వాడికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాం. ఓకే, ఇంకా కొన్ని ఆలోచిస్తున్నాం. ఈ రోజు రేపు కాన్స్టిట్యూట్ చేస్తాం, ట్రై చేస్తాం. మీరు కూడా ఇక్కడ టెస్ట్ వర్తిస్తారు. గుడ్ లక్. ఓకే, దెన్ విల్ గో టు నెక్స్ట్ వన్. సార్ అది శానిటేషన్ ట్రాకర్ టాయిలెట్స్, అది ఇప్పుడు 10 minutes లోనే సార్ ఆయన యాప్ డెవలప్ చేసి బ్లూ ఫ్రాగ్ వాళ్ళు. సో మీరు చెప్పింది అరగంట ముందు చెప్పారు సార్ ఇక్కడ మీటింగ్ మొదలైనాక. సో 10 minutes లో ఆ యాప్ డెవలప్ చేసి అది పుష్కరాల్ వెబ్సైట్ కి వాళ్ళు లింక్ చేయడం జరిగింది. సో ఆ యాప్ లో ఏంటంటే సార్ టాయిలెట్ కండిషన్ బాగుందా బాగాలేదా అనేది చూసుకొని వాళ్ళు ఏది రెలవెంట్ ఆ ఒక బటన్ ని నొక్కితే కానీ క్లిక్ చేస్తే కానీ అది ఇక్కడికి వస్తుంది. దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ కన్సర్న్ ఆఫీసర్స్